నా కర్మే ఈ టైంలో పెట్టారు ఆ పాడ్కాస్ట్ వాళ్ళు. నిషా గారు, మీరు ఒక ఇంటర్వ్యూలో చెప్పారు మీరే సరితగానే ప్రపోజ్ చేశాను అని చెప్పి, అది నిజమేనా? నమ్మశక్యంగా లేదు కదండి. ఇక ఎక్కడ ఇలాంటి భార్యని ఎక్కడ చూడలేదు తెలుసు నిషా. నాకు అర్థమవుతుంది నిషా, అసలు నువ్వేమనుకుంటున్నావు నీ గురించి నువ్వు? నేనేమనుకుంటున్నాను మరి లేకపోతే నువ్వు చేసింది ఏంటి అక్కడ? నేను ఏదో చెప్తున్నాను, ప్రతిదానికి అడ్డం పడిపోతున్నావు దొరికిందో ఛాన్స్ అని. బట్ నీకు అర్థమవుతుందా? ఇప్పుడు డెస్ట్రాయింగ్ అవర్ కెరియర్. నిజాలు చెప్తే ఒకరు బాగుపడాలి, అంతేగాని ఒకరు నాశనం అవ్వకూడదు. మరి నువ్వేం చేసావు? మన పెళ్లి సంబంధం వచ్చింది కదా మన ఫ్రెండ్స్కి. అదే ఇంటెన్షన్గా చేయలేదు కదా నిషా, అసలు అయ్యింది అంతే. దాన్ని నేనేం చేస్తాను? నాకు అర్థమవదు. సత్యహరిశ్చంద్రలో నాకే బి, ఈ సత్యవతిలో నాకే బి. నాకెందుకు దిక్కుమాల ఛాలెంజ్ పెట్టాను అర్థం అవ్వట్లేదు. పెట్టకముందు ఉండాల్సింది. ఇప్పుడు రేపు పొద్దున్న స్కూల్కి వెళ్ళాలి. స్కూల్కి వెళ్ళినప్పుడు ఏం చెప్తావు? క్రికెట్ ఆడండి, ఇప్పుడు స్కూల్లో చదువుకుంటాడని చెప్తావా? మీరు వెళ్ళి మాట్లాడొచ్చేయండి. ఓహో రా, ఇక్కడికి ఇద్దరు వెళ్ళాలి, పేరెంట్స్ కదా. రా, నువ్వు రా, అక్కడ చెప్పు నిజాలు చెప్తే ఆడు స్కూల్ నుంచి బయటికి తీసేస్తారు. చూస్తాను ఏం చేస్తావు నువ్వు. ఆడి జీవితం కూడా నాశనం చెయ్యి, నా ఒక్క జీవితమే కాదు. టీ కాఫీ ఎంతేనండి? ఏం వద్దండి. శరత్ గారు లేరండి? లేరండి, బయటికి వెళ్ళారు, వస్తారు. ఏమైంది? అదే శరత్ గారు వాళ్ళతో మాట్లాడుతా అన్నారు, మాట్లాడారా? ఐడియా లేదండి, నాకేం చెప్పలేదు. వాళ్ళు డబ్బులు కూడా తిరిగి పంపించారండి. అయ్యో, అదే ఏం జరుగుతుందో మాకేం అర్థం అవ్వట్లేదండి. వాళ్ళు మీకు కూడా తెలుసు కదా, మీరు ఏమైనా పోనీ కాల్ చేస్తారా? హలో హలో, ఎలా ఉన్నారండి? ఏంటి నిషా ఈ టైంలో ఫోన్ చేసావు? కొంచెం స్పీకర్లో పెట్టండి, తెలుస్తుంది మాకు కూడా. ఏం లేదండి, అదే పెళ్లి సంబంధం గురించి మాట్లాడడానికి ఫోన్ చేశాను. అమ్మాయి తాలూకు వాళ్ళు మా ఫ్రెండ్సే కదా. శరత్ మాట్లాడాడమ్మా. అది మేము అనుకున్నాం, ఈ కాలంలో అమ్మాయిలందరూ అలాగే ఉన్నారు, పర్వాలేదని చెప్పేసి. శరత్ నుంచి అమ్మాయి గురించి కాదు, వేరే ప్రాబ్లం చెప్పాడమ్మా. ఇంకా అందుకు పూర్తిగా డిసైడ్ అయిపోయి మొన్నే డబ్బులు పంపించాం. ఏం చెప్పారండి శరత్ గారు? అంటే అమ్మాయి పర్లేదు, వాళ్ళ మదర్ కొంచెం తేడా అంటే కదమ్మా. తేడా అంటే ఏంటండి? అంటే ఆ అమ్మాయి అలాగ అవ్వడం కారణం వాళ్ళ మదర్ అంటే కదమ్మా. మొత్తం వీధులు అందరితో తగులు అంటే కదా ఆవిడికి. అలా కాదండి, వాళ్ళు బాగానే మాకు పరిచయం, అసలు అలా లేరు. ఇదేమా శరత్ చాలా గట్టిగా చెప్పాడు, ఎట్టి పరిస్థితుల్లో కూడా వాళ్ళ ఇంటి అమ్మాయిని చేసుకోవద్దు, మీ కొడుకుని మొత్తం ఆవిడ అల్లాడించేస్తుంది. కాదండి, నాకు పరిచయమే, బాగా పరిచయం, వాళ్ళు ఫ్యామిలీ ఫ్రెండ్స్ మాకు. అలాగే ఎప్పుడు అలా కనిపించలేదండి. నేను ఒకసారి మాట్లాడి చూస్తాను అసలు ప్రాబ్లం ఏంటో. సరేనమ్మా, నువ్వు మాట్లాడితే ఇంకేం మంచి సంబంధం ఉంటే పెళ్లి చేసి వాళ్ళకి. శరత్ గారు ఏం చెప్పారు? ఒకసారి శరత్ గారితో మాట్లాడతాను నేను. అసలు ఎందుకు అలా? సరే, నువ్వు మాట్లాడుకోమ్మా శరత్తో. ఇంకోసారి మాకు ఆ పెళ్లి సంబంధం గురించి ఫోన్ చేయొద్దమ్మా. ఏంటండి శరత్ గారు ఇలా చేశారు? ఒకసారి ఆగండి, శరత్ గారికి ఫోన్ చేస్తాను. హలో శరత్, ఎక్కడున్నావు? అర్జెంటుగా ఇంటికి రావా? నీతో మాట్లాడడానికి వచ్చారు శరత్. ఏం చేసావు? నేను మాట్లాడాను వాళ్ళతోని. ఏం మాట్లాడావు శరత్? ఏంట్రా, ఎందుకు మీరు అమ్మాయిని వద్దు అనుకుంటున్నారు అంటే, వాళ్ళు యాక్చువల్గా నన్ను నిజం చెప్పారు ఏం జరిగిందో. ఆ అబ్బాయికి ఆఫీస్లోన ఒక అమ్మాయి అంటే ఇష్టం అండి. సో అందుకు ఏం చేయాలో తెలియక వాళ్ళు ఏవో మనకి దొంగ సాకులన్నీ చూపించి పెళ్ళి క్యాన్సిల్ చేసుకున్నారు. నేను మాట్లాడాను శరత్. ఎవరితో? అబ్బాయి వాళ్ళ తల్లితో. ఏం చెప్పారు? నువ్వేం చెప్పావు అదే చెప్పారు. అదే అలా ఎలా చెప్తావు శరత్ నువ్వు? వాళ్ళు విన్నారు. నువ్వెందుకు అంత ఫీల్ అయిపోతున్నావు? మీరు కాదండి, మేం ఫీల్ అవ్వాలి. ఏం చెప్పారండి శరత్ గారు? విన్నారు అంటున్నారు కదా, మళ్ళీ అడుగుతున్నారండి నన్ను. అదే మా కోసం ఏం తెలుసు అని అలా చెప్పారు మీరు. ఏం తెలుసు అదే చెప్పాను నేను. మా ఇంట్లో కోసం మీరెవరండి మాట్లాడడానికి? హెల్ప్ అడిగితే ఇదేనా అండి? హెల్ప్ మీకు మీరంతా నాకు వాళ్ళు అంతే. ఆ జీవితం నాశనం చేయలేను, మీ ఇంటికి పంపించి. చాలండి, ఇంకా మీ ఇంటికి మాకు అసలు మేము రాము. పదండి. చాలు పద. దయచేయండి. ఎత్తుకోండి, ఇంకో సంబంధం ఎత్తుకొని వాళ్ళ జీవితం నాశనం చేసేయండి. ఎందుకే వాళ్ళ ముందు ఫోన్ చేయడం? ఏమనుందా? ఆడిని ఇలాంటి ఇంటికి పంపిస్తే ఇలాంటి తల్లి వల్ల మొత్తం కాలిపోతున్నాయి. చూసావా ఎలాగ ఆవిడ ఎగిరిపోతుందో? మరి ఎగిరిపోక ఆడ అసలు అమాయకుడు, కాలు కింద పిండేస్తుంది. బాగా కరెక్టే, నిజమో అబద్ధం తర్వాత అసలు అలా ఎలా చెప్తావు అంటున్నా. నేను అలాగే చెప్తాను, నేను ఎలాంటి నేనే. అది అర్థమైంది. సరే అయితే నేను బయలుదేరుతున్నా. నేను ఎప్పుడు రాను? ఎక్కడికి?
స్కూల్కి వాడు అడ్మిషన్ గురించి మాట్లాడడానికి నువ్వెందుకు? నువ్వు నేను మాట్లాడతానులే. నువ్వు వచ్చి పెంట చేస్తావు. నువ్వు నీ సత్యవతి ఛాలెంజ్ నిజాలు చెప్పి వాడు కొంప ముంచేస్తావు. నేను హ్యాండిల్ చేస్తాను. నాకు అదే భయం. నువ్వు వస్తే నాకు భయం. అంటే ఫస్ట్ నుంచి వాళ్ళ అడ్మిషన్ దాన్ని నేనే చూసుకున్నా కదా. ఇది యూకేజీకా? దేనికైనా సరే నేనే చూసుకున్నా. బా నీకెందుకు నిషా, నేను అడ్మిషన్ పట్టుకొని వస్తాను. యూ డోంట్ వరీ. నాకు అప్డేట్ ఇవ్వా? నేను ప్రాజెక్ట్ అనుకుంటున్నావా అప్డేట్లు పంపించడానికి? ఇంటికి రానేటి? ఒకసారి ఫోన్ చేసి చెప్తే ఏమైపోయింది? శరత్ హ్యాండిల్ చేస్తున్నాడంటే పని అయిపోయినట్టే లెక్క. అదే భయం. ఆ మాత్రం నమ్మకం ఉంచుకో నా మీద. కష్టం. ఏంటి ఇక్కడికి వస్తావేంటి? టెన్షన్గా ఉంది. ఏమైందా ఏంటని. ఫోన్ చేస్తే ఫోన్లు ఎత్తావు యాజ్ యూజువల్. నేను వెళ్తే ఏమవుతుంది? అవ్వచ్చు అవ్వకపోవచ్చు. ఏమేమి చెప్పు. తీసుకొచ్చాను అడ్మిషన్. కానీ అక్కడికి ఎల్లుండి ఎగ్జామ్ పెడతా అన్నారు. అడ్మిషన్ టెస్ట్. ఎగ్జామ్లో కంపల్సరీ పాస్ అవ్వాలి వాడు. మంత్స్ బుక్స్ ముట్టలేదు. ఏం రాస్తాడు? అందుకే దే వాంట్ టు సీ. ఎగ్జామ్ పాస్ అయితే 9th ఉంచుతారంట, లేకపోతే 8th జాయిన్ చేస్తామంటున్నారు. మళ్ళీ 8th చదవమంటున్నారు. ఇంకా ఆప్షన్ లేక ఒప్పుకున్నాను. మరి ఎలాగా ఎల్లుండికి ఎలా రెడీ అవుతాడు? నేను ఒక టీచర్తో మాట్లాడాను. కిషోర్ రిఫరెన్స్ ఇచ్చాడు. అమ్మాయి మొన్న హైదరాబాద్ నుంచి వైజాగ్ వచ్చిందంట. ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ అంట అమ్మాయి అంతాను. సో తను ఇంటికి వచ్చి చెప్తానంది. సో ఈరోజు నుంచి వచ్చామన్నా. అమ్మో వీడు ఎగ్జామ్ ఫెయిల్ అయిపోతే వాళ్ళు 8th క్లాస్లో జాయిన్ చేస్తే నా ఫ్రెండ్స్ అందరికి ఏం చెప్పుకుంటాను? ఎంతసేపు నీ ఫ్రెండ్స్ అదేనా? ఇంకో ఆలోచన లేదా నీకు? నా ఫ్రెండ్స్కి ఎలా చెప్పుకుంటే దాని గురించి ఆలోచిస్తావేంటి? నీకేం తెలుసు శరత్ నా బాధలు? కలిస్తే ఇంకో టాపిక్ ఉండదు. మార్క్స్ ఎంత చదువుకుంటాను ఏం చేస్తాను అంతే. చదువుల గురించి మాట్లాడుకుంటా. కలవకైతే వాళ్ళని అలాంటి వాళ్ళు కలవద్దు. నాకు కలవాలనే లేదు కానీ ఏం చేస్తాం, ఆ సొసైటీ అలాగుంది. 90% వచ్చిందా? 95. మీ అబ్బాయి 90% వచ్చిందా? మా అబ్బాయి 98% వచ్చింది తెలుసా? ఇదే మా అబ్బాయికి 108 వచ్చింది చెప్పు. జ్వరమా? నువ్వు అలా చెప్తే జ్వరమే వస్తుంది. ఇంకెవరికి నిద్ర పట్టదు. పక్కోడికి మార్కులు ఎక్కువ వచ్చి వీళ్ళు పిచ్చెక్కిపోతారు అందరూ. అదే మరి. టీచర్ సాయంత్రం వచ్చేస్తారా? యా టీచర్ వస్తారు సాయంత్రం. ఎవరు ఇవిడ? నాకు తెలియదురా. సో కిషోర్ చెప్పాడు బాగా చెప్తుంది అని చెప్పేసి. పెద్దవిడ చిన్నవిడ? సాయంత్రం వచ్చినప్పుడు చూడు. నాకు తెలియదు కదా, నేను చూడలేదు. చూడకుండా ఓకే చేసేసావా? పెళ్లి చూపులేటి చూసి ఓకే చేయడానికి. ట్యూషన్ టీచర్ ఇంకా మోర్ ఇంపార్టెంట్ తెలుసా? ఎందుకు? మరి నీకు అర్థం కాదులే. ఎన్ని గంటలకు వస్తారు ఆవిడ? సాయంత్రం 7:30కి వస్తుంది. నువ్వు వచ్చేస్తావు ఆ టైంకి? నేను రావద్దా? కాదు ఆవిడ 5 o'clock రమ్మనొచ్చు కదా. 5 to 6:30, 7 వరకు నేర్పిస్తాను. నువ్వు వచ్చేస్తావు కదా ఇంటికి మళ్ళీ. నువ్వు నిషా ఆవిడ స్కూల్ నుంచి రావాలి, ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అయిపోయి రావాలి. స్కూలే 5 o'clock ఎంతకు అవుతుంది? అని నేను ఉంటే ఏంటి ప్రాబ్లం ఇంట్లోనా? నీ ప్రాబ్లం ఏంటి అర్థం అవ్వదు. ఏం లేదు. అది చదువు తప్ప అన్ని ప్రాబ్లమే నీకు. ఎదుగు అలా ఉండిపోక. ఇంకా చదవమంటావు? హలో ఏంటి ఇంతలా రెడీ అయిపోతున్నావు? బట్టలు మార్చావు, ఫ్రెష్ అయిపోయావు. ఏంటి సాయంత్రం ఫ్రెష్ అవ్వమా ఏంటి? రోజు చెప్తే కానీ చేయవు కదా చాలా స్నానం. సాయంత్రం డక్ ఎందుకు చేస్తున్నావు? ఏమిటి సాయంత్రం టచ్ చేయకూడదు అక్కడ చెప్పారా ఏంటి? నీట్గా ఉన్నావా ఇంట్లో? ఏదో తేడా కొడుతుంది. నువ్వు నీ ఏదో అనుమానాలు. నీట్గా ఉంటే ప్రాబ్లం నీకు. హలో నీట్నెస్ అంటే ఫస్ట్ ఆ గెడ్డంగి ఆ జుట్టు కట్ చేయి. చిరాకు ఉన్నావు, చూడలేక వస్తున్నావు. ఏంటది? నా గడ్డ మీద పడ్డావు. ఇక్కడ అందరూ హ్యాండ్సమ్గా ఉన్నానని అంటున్నారని ఫీల్ అయిపోతున్నావు ఏంటి? నేను అలాంటి ఫీలింగ్స్ నాకు లేవు కానీ తెలుసు. నేను యూత్లా కనిపిస్తానని నీ బాధ. నువ్వు చూసుకున్నావు అసలు ఆ గెడ్డము జుట్టు ఎలాగున్నావు నువ్వు. హలో మహేష్ బాబు వారణాసి లుక్ చూసావా? ఇలాగే ఉంటుంది. రాజమౌళి మహేష్ బాబు లుక్ మొత్తం మార్చేస్తాడు. ట్రిమ్ చేస్తావు చేయవా? యూ జెలస్. నేను చేయను, నేను ఇలాగే పెంచుతా. నేను జెలస్ కాదు, నీ మంచి కోసం చెప్తున్నా. నాకు తెలుసు నేను బాగున్నానని. టీచర్ వచ్చినట్టుంది. హాయ్. థ్యాంక్ యూ వెంటనే ఒప్పుకొని వచ్చినందుకు. ఐ డిడ్ంట్ ఎక్స్పెక్ట్ దిస్. ఓకే అండి. జస్ట్ సెకండ్ ఐల్ కాల్ నిషా. షీ ఈజ్ కీర్తి యష్నిల్ కి టీచర్. షీ యాక్చువల్లీ వర్క్స్ ఫర్ ఇంటర్నేషనల్ స్కూల్. హైదరాబాద్ నుంచి మొన్నే తను వైజాగ్కి మూవ్ అయింది. ఓకే. ఎక్కడో చూసినట్టు ఉందండి మిమ్మల్ని. ఎక్కడ చూసావు? ఇప్పుడే తను వచ్చింది మన ఇంటికి. హైదరాబాద్ నుంచి మొన్నే వచ్చింది తను. ఎక్కడో చూసిన ముఖం శరత్.
అనిత సిస్టర్ కదా? యా అండి. యా, మన ఆ రోజు వేణియాల ఇంట్లో కలిసాం. ఓ యా, కరెక్టే. ఓ, చాలా బాగా యాక్ట్ చేసేవరా. నీకు చాలా మంచి మెమరీ ఉంది. నేను అసలు పోల్చలేదు నేను. ఓకే. యా, అంటే నాకు యాక్చువల్ ఫ్రెండ్ ఇచ్చాడు కాంటాక్ట్, అలాగా నేను మర్చిపోయాను అసలు. ఓ నైస్. ఒకసారి బాబుని పిలుస్తాను. ఇష్ని పిలుస్తావా ఒకసారి? ఒకసారి నువ్వు లోపలికి వస్తావా? ఏమైంది, ఎందుకు రమ్మన్నావు? ఏంటి మళ్ళీ అమ్మాయిని పట్టుకొచ్చావేంటి? అదేంటి ట్యూషన్ కాడికి? నాకు నీ నాటకాలు తెలియదు అనుకుంటున్నావా? ఏం నాటకాలు నిషా? మర్చిపోయావా ఆ రోజు ఏమైందో? మీ ఇద్దరు ఏమైంది? చూపులు అన్నీ మా ఇద్దరు చూసుకోలేదు, నువ్వు చూసావు. మీ ఇద్దరు చూసుకోవడం. ఏం చేద్దాం అనుకుంటున్నావు నువ్వు? ఎందుకు నిషా ఇది చిన్న చిన్న పట్టుకుని పీక్కుంటావు? చిన్న చిన్న కాదు ఇది. నీకు అసలు అమ్మాయి గుర్తే లేదా? నీకు అవన్నీ ఇంపార్టెంట్, ఎగ్జామ్స్ ఇంపార్టెంటా? నువ్వు లేనివన్నీ ఊహించుకుంటున్నావు. వాడి మంచి టీచర్ దొరికింది, తన ఇంటర్నేషనల్ స్కూల్ టీచరు, హై స్టాండర్డ్స్. చూసాను, చాలా హైగా డ్రెస్ అయి వచ్చింది. ఏంటి అలా జడ్జ్ చేస్తావేంటి మనుషుల్ని? ఓహో, దాని జడ్జింగ్ అంటారా? కానీ నాకు నచ్చలే శరత్. నిషా నీకు నచ్చకపోతే ఎగ్జామ్ పోతుంది. ఇది స్కూల్కి నేను వెళ్ళి మాట్లాడి, నువ్వు కాదు స్కూల్లో మాట్లాడింది. ఇంకెవరు నేను దొరకలేదా? ఇచ్చాను ఇన్సూరెన్స్ ఎగ్జామ్ పాస్ చేపిస్తానని. నువ్వు తెచ్చింది నీకు ఎవరు తెలుసు ఉంటే ఎల్లుండి ఎగ్జామ్ రాయించాడుతో. ఏదో ఒక అమ్మాయి దొరికింది తీసుకొచ్చాను నేను. అమ్మాయి కాబట్టి తీసుకొచ్చావు. నాకు అసలు తెలియదు అమ్మాయి అక్కడ చూసామని. నేను ఎలా కనిపిస్తున్నాను శరత్? మరి అంత ఇదిగా కనిపిస్తున్నానా? నాకు తెలిస్తే నేను చెప్తాను కదా. నువ్వు అన్న తర్వాత నాకు గుర్తొచ్చింది, అంతవరకు నాకు గుర్తే లేదు. దాన్నే అమ్మాయి ఎదవేషాలు అంటారు. సిల్లీ రీజన్స్కి సీన్ చేయకు నిషా. ఆడి కెరీర్ ఇంపార్టెంట్ మనకి. నాకు వాడి కెరీరే ఇంపార్టెంట్. ఇంకేమైతే నీ వేషాలు కూడా ఇంపార్టెంటే నాకు. నేను ఇప్పుడు నన్ను ఏం చేయమంటే చెప్పు. నువ్వు అక్కడికి వెళ్ళి కూర్చోకు. నేను ఎందుకు కూర్చుంటా? నాకు మెంటలా ఉంది, నాకు పని లేదు అనుకుంటున్నావు ఏంటి? అంత అవసరం శరత్, నువ్వైతే కూర్చోడానికి లేదు అక్కడ. అమ్మాయికి ఏమైనా అవసరం అంటే నేను చూసుకుంటాను. చూసుకో, అదే కదా కావాలి నాకు కూడాను. ధరా నువ్వు. ఇష్నీల్ 9th చదువుతున్నాడు. ఓకే. ఓకే, సో తనకి ఫస్ట్ క్లియర్ ఎల్లుండే ఒక ఎగ్జామ్ ఉంది. అచ్చా. ఓకే. టు అగైన్ యాక్చువల్ తన స్కూల్ 6 months పాటు బ్రేక్ తీసుకొని మళ్ళీ ఇప్పుడు జాయిన్ అయ్యాడు. అడ్మిషన్ టెస్ట్ అవుట్ పెడతా అన్నారు. అది సో జస్ట్ అలాగా పైన ఇఫ్ యూ కెన్ బ్రష్ హిమ్ అప్. షూర్. హాయ్ చెప్పమ్మా టీచర్కి. హాయ్ ఏంటి, గుడ్ ఈవినింగ్ టీచర్ అని చెప్పు. బా, ఇంటర్నేషనల్ కదా. ఏ నేషనల్ అయినా సరే పద్ధతి. వెళ్ళు. సో నీకు రేపు ఎగ్జామ్కి కంటెంట్స్ అన్ని తెలుసా? యా ఆల్రెడీ నేను మాట్లాడాను. వాళ్ళు సార్ చెప్పారు సైన్స్లో హీట్ మీద క్వశ్చన్స్ వస్తాయన్నారు, సోషల్ వచ్చేసి అట్మాస్ఫియర్, ఈ ప్లానెట్స్ వాటి మీద వస్తాయన్నారు. మ్యాథ్స్ చూపించమ్మా, 3rd చాప్టర్ ఏదో చెప్పారు కదా. నువ్వు టీచర్ చెప్పింది వింటే నీకు మంచి మార్క్స్ వచ్చేస్తాయి ఇష్నీల్. ఓకేనా? తను చాలా బాగా చెప్తారు తను. హలో, నువ్వు ఉండిపోతావు ఇక్కడ ఏంటి? చూస్తున్నాను వాళ్ళు చదువుకుంటా, నువ్వు పదా. అంటే కొంచెం హెల్ప్ చేయాలి కదా తనకి. అక్కర్లే, టీచరే కదా నువ్వు. అంటే నాకు తెలుసు కదా ఏమొస్తాయి ఎగ్జామ్కి. చెప్పావు కదా. సరే అయితే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు పిలండి, నేను వస్తాను. ఓకే ఇష్నీల్. యారా నేను సాయంత్రంకి వస్తా, రేపు సాయంత్రం వచ్చేస్తాను. సరే అయితే నేను మళ్ళీ మాట్లాడతా. ఏంటి హౌ ఇస్ ఇట్ గోయింగ్? బాగానే అవుతుందా? అవి కంఫర్టబుల్ కీర్తి? ఎస్ ఐఎమ్ గుడ్. సో హైదరాబాద్లో కలపడం ఎలా? ముందుగా చింతపండు నానబెట్టి ఆ తర్వాత బాగా పిసకాలి. ఇప్పుడు స్టవ్ ఎలా ఉంది వైజాగ్? సెట్ అయిపోయారా వైజాగ్కి? చాలా బాగుందండి. ఇట్స్ నైస్ ప్లేస్ యాక్చువల్లీ, నైస్ బీచెస్. అండ్ హైదరాబాద్ వాళ్ళకి వైజాగ్ బాగా నచ్చుతుంది. యా ఆఫ్ కోర్స్. చాలా తెలివైన వాడు, కాకపోతే క్రికెట్ మీద ఇంట్రెస్ట్ వల్ల అటుపక్క వెళ్ళాడు కానీ, లేదంటే చాలా తెలివైన వాడు మావాడు. సో వైజాగ్లో ఉండిపోతారా, మళ్ళీ హైదరాబాద్ వెళ్ళిపోయే ప్లాన్ ఉందా? ప్రస్తుతానికి వైజాగ్లో ఉందాం అనుకుంటున్నా. సో ఐ వాస్ థింకింగ్, వాట్ డు యు సజెస్ట్? వైజాగ్ ఇస్ అ కామ్ ప్లేస్. ప్రజెంట్ మొత్తం ఎవ్రీథింగ్ ఇస్ హ్యాపెనింగ్ ఇన్ వైజాగ్ కదా. గూగుల్ అన్నీ వైజాగ్ వచ్చేస్తున్నాయి. సో ఇప్పుడు హైదరాబాద్, బెంగళూరు వాళ్ళు కూడా వైజాగ్ వచ్చేస్తారు. సో డెఫినెట్లీ ఐ వుడ్ రికమెండ్ వైజాగ్లోనే సెటిల్ అయితే బాగుంటుంది. స్కూల్ టైమింగ్స్ మీవి ఏంటి? ప్రతిసారి దీనేంటి ఏమిట్రా? మళ్ళీ వచ్చి వాడికి ఏవో డౌట్స్ ఉన్నాయని పిలిచాడు. నాకేం డౌట్స్ ఉన్నాయి డాడీ? అర్థం అవట్లేదు అంటున్నావు కదరా టీచర్తోని. మరి టీచర్ ఎందుకు పట్టి నువ్వే నేర్పించవచ్చు కదా. అలా కాదు, వాడు పాస్ అవ్వాలి కదా. ఏంటి మీ ప్రాబ్లం ఏంటి? ఎవరిది, నీదా నాదా? మీది. కొంచెం కొత్త కదా, కంఫర్ట్ క్రియేట్ చేస్తున్నాను. ఇది వాడికి ఇబ్బంది పడతాడు కదా, అసలు వాడికి మొహమాటం కదా కొంచెం. వాడికి ఏం మొహమాటం లేదులే, మరి అవద్దు. ఉండాలి వెళ్ళిపోవాలమ్మా స్నేహిల్. నీ ఇష్టం. చూసా ఉండమంటున్నాడు వాడు. వాడే ఉండమని లేదు, నీ ఇష్టం అన్నాడు. అదే ఆడు చెప్పలేక అలా చెప్తున్నాడు. మనందరం కలిసి ఆడికి చెప్తేనే ఆడు రేపు పాస్ అవుతాడు. నేను కూడా కూర్చోను ఇక్కడ. నీకు పని ఉంది కదా లోపల, అది ఎవరు చూస్తారు? మళ్ళీ అందరం కలిసి చేద్దాం అది కూడా. సో
ఈరోజు సైన్స్ కంప్లీట్ చేసేద్దాం. సైన్స్ 2 చాప్టర్సే కదమ్మా. సో రేపు సోషల్ మీద కూర్చోవచ్చు మనం. యాక్చువల్లీ ఇప్పుడు మేము మ్యాథ్స్ చేస్తున్నాం. బాగా హెల్ప్ చేస్తున్నావు. ఓకే ఓకే, మ్యాథ్స్ కూడా నాకే బాగానే వచ్చు. ఇఫ్ యూ వాంట్ ఎనీథింగ్ ఐ కెన్ హెల్ప్ యూ. సో మీకు ఎక్స్పీరియన్స్ ఉందా? యా నేను చిన్నప్పుడు బాగా చదువుకునేవాడిని. ఐఎమ్ లైక్ మా స్కూల్. ఓ మరి మీరే చెప్పాల్సింది కదా. యా నేను చెప్తే వినడు వాడు, లేదంటే ఐ డోంట్ మైండ్. పేరెంట్స్ చెప్తే పిల్లలు సో వినరు. గుడ్, యాక్చువల్లీ చాలా మంచిగా ఉన్నాడు కదా. యా సేమ్ నా పోలికలే అని నేను చూస్తున్నా, అన్ని అబ్జర్వ్ చేస్తున్నా. నేను చిన్నప్పుడు చాలా బాగా చదివేవాడిని. సో ఐ వాజ్ క్లాస్ ఫస్ట్ కైండ్ ఆఫ్ థింగ్. లాస్ట్ నుంచా ఫస్ట్ నుంచా? స్నేల్ పేరెంట్స్ అలా మాట్లాడక. సో అందరికీ తెలుసు కదరా నేను ఐమ్ క్లవర్, వెరీ చాలా తెలివైనవాడిని. ఇప్పుడే అర్థమవుతున్నది. పద శరత్, చాలు చేసింది, చాలు చేస్తున్నాం. ఓకే యష్, నేను నీకు ఇప్పుడు హోంవర్క్ ఇస్తా, రేపటికి ఫినిష్ చేసేయాలి. ఓకే సరే. కెన్ యూ బ్రింగ్ ఇట్ యువర్ సోషల్ నోట్స్? ఓకే గో. ఎలా ఉన్నాడు? స్మార్ట్ అండి, చాలా ఫాస్ట్గా నేర్చుకుంటున్నాడు. ఇక లాస్ట్ టైం మై రిమెంబర్ అక్కడ నిషా బాగానే గుర్తుపెట్టుకుంది. యా, ఇట్ వాజ్ ఒక ఈవినింగ్ ఎప్పుడో కలిసాము అంతే కదా. మీరేంటి బియర్డ్ అంతా? అంటే అందరూ బాగుంది అంటున్నారు. సో కొంచెం యూత్ లాగా ఉంటామని మెయింటైన్ చేస్తున్నాం. బట్ యూ లుక్ నైసర్ వితౌట్ బియర్డ్ అండి. అవునా? సో కొంచెం ట్రిమ్ చేసుకుని లుక్ అంతా అప్పుడు బాగున్నారు యాక్చువల్లీ. నౌ ఆల్సో యూ లుకింగ్ గుడ్, బట్ అప్పుడు ఇంకా బాగున్నారు యాక్చువల్లీ. సరే అయితే ఓకే యష్, సీ యూ టుమారో. నేను రేపు ఒక 30 minutes ఎర్లీ వస్తాను. ఓకే, అండ్ ఫినిష్ యువర్ వర్క్స్. ఓకే నిషా షీఈ్ లీవింగ్. మీరు ఉండేది ఎక్కడ? మేము సాగర్ నగర్ దగ్గర ఉంటాం. అవును, ఇప్పుడు ఎలాగెళ్తారు? కొంచెం లేట్ బై అయిపోయి. క్యాబ్ అండి. అవునా? ఐ కెన్ డ్రాప్ యూ, నో ప్రాబ్లం. ఇట్స్ ఓకే, మీకెందుకు ట్రబుల్. ఐ కెన్ డ్రాప్ కదా నిషా. మీరే క్యాబ్లో వెళ్ళిపోండి. ఓకేనా? ఓకేనా ప్రాబ్లం. ఒకసారి ఇంటికి వెళ్ళగానే కాల్ చేయండి. కొంచెం లేట్ అయింది కదా. ఓకే. నిజంగా బాగాలేదా నాకు గడ్డం? నిజంగా బాగాలేదు యాక్చువల్లీ. అవునా? ఎలాగుందమ్మా టీచరు? బాగానే చెప్పిందా? బాగానే చెప్పారు. చూసావా, నువ్వు ఊరికే ఇది అయిపోయావు. తనంత బాగా చెప్తుందో. కిందకెళ్ళి దింపేసి వచ్చా? కిందకెందుకు వెళ్తానే, ఇంటికి వెళ్దాం అనుకున్నావు కదా దింపడానికి, అందుకు అడిగాను. రాత్రిపూట కదా, ఆ అమ్మాయి ఒక అమ్మాయి ఎలాగెళ్తుంది? రోజు దింపుతావు ఏంటి? రోజు దింపుతానే. రోజు టైమింగ్ అదే కదా. అమ్మాయిని ఎలా వదిలేస్తాం రోడ్డు మీద? ఆమెతో రెస్పాన్సిబిలిటీ లేదా మనకి? మరీ ఎక్కువ రెస్పాన్సిబిలిటీ చూపిస్తున్నావు. అమ్మాయికి ఏమైనా అయితే పర్లేదు, ఇంకో టీచర్ వస్తుందిలే. ఇచ్చి నువ్వు ఎంత సెల్ఫిష్ అనుకోలేదు నిషా. నేను సెల్ఫిష్ శరత్, తెలియలేదు నా గురించి? బాబు అలాగో మాట్లాడుతున్నావు కదా మీ టీచర్ తోటి, బట్టలు సరిగ్గా వేసుకొని రమ్మనే. చిన్నోడు అసలే మాట్లాడుతున్నాను. ఏంటి నేను చెప్పాలి ఏ బట్టలు వేసుకోవాలో? లేకపోతే దింపడానికి వెళ్తావు అనుకున్నావు కదా. నువ్వు చెప్పు ఏ బట్టలు వేసుకోలేదు, ఇచ్చి బట్టలు కొనిసి. అది ఒకటే తక్కువ ఇప్పుడు. నాన్సెన్స్. సర్లే, ఇందాక తగ్గ ఫీల్ అయిపోతున్నావు కదా గడ్డం తీసిమని. నీకు నచ్చను నేను చేయను కదా. అలాగో హై బాబే, గడ్డం తీసేస్తానులే. పర్లేదు ఉంచుకో, నాకు తెలిసే కదా నందంగా ఉన్నావు. నీకు ఏం నచ్చితే అదే చేస్తాను నేను. నాకు ఇలాగే కావాలి, చాలా బాగున్నావు, ఇలాగే ఉండు. నాకు నీ మనసులో ఏముందో నాకు తెలుసు. నేను నీట్గా షేవ్ ట్రిమ్ చేయించేస్తాను. నువ్వు చేస్తే మటుకు ఒప్పుకోను శరత్. ఏంటి నీ నాకు వద్దు ఇప్పుడు. ఏది వద్దు, ఇలా బాగున్నావు. మహేష్ బాబు అన్నావు కదా, వారణాసి. మమ్మీ ఆ టీచర్ డాడీ హెయిర్ గురించి అన్నారు. ఏమన్నారా? సరిగ్గా వినలేదు. The next day. రాజా రాజా